ఏడవ సూత్రంలో రెండవ భాగం విందాం. ఈ ఆప్తవాక్య ప్రమాణం గూర్చి ఇతర తాత్వికులు సుదీర్ఘ వాదాలు చేస్తుంటారు. సరే, మరి వారి మాటలకు ప్రమాణం ఏమిటి అని ప్రశ్నిస్తుంటారు. వారి ప్రత్యక్షానుభవమే ప్రమాణం ఎందుకంటారా? మీ వెనుకటి అనుభవానికి ఇప్పటి మీ ప్రస్తుత ప్రత్యక్షానుభవం విరుద్ధం కాకుంటే అది మీకు ప్రమాణమే అవుతుంది. మన తార్కిక జ్ఞానానికి వెనుకటి అనుభవానికి అతీంద్రియ జ్ఞానం విరుద్ధం కాకుంటే ఆ జ్ఞానం ఎప్పటికీ ప్రమాణమే. ఈ గదిలోకి ఒక పిచ్చివాడు వచ్చాడనుకుందాం. అతని మాటలు మనకు ప్రమాణం కాలేవు. జ్ఞానం యథార్థమై ఉండాలి. అంతేకాదు, అది వెనుకటి అనుభవానికి విరుద్ధంగా ఉండకూడదు. ఇక్కడ వ్యక్తిశీలం కూడా ప్రాధాన్యత వహిస్తుంది. తన అనుభవాన్ని చెప్పే వ్యక్తిశీలం పైన అతని అనుభవం ఆధారపడి ఉంటుంది. వ్యక్తిశీలం ముఖ్యం కాదు, అతని మాటలే ప్రధానం కాబట్టి అతని మాటలు గ్రహిస్తే సరిపోతుంది అని కొందరంటారు. ఇది ఇతర వ్యవహారాలలో పనికిరావచ్చు. ఉదాహరణకు, ఒక దుష్టుడు కూడా జ్యోతిష్య శాస్త్రంలో క్రొత్త విషయాన్ని కనుగొనవచ్చు. అయితే పారమార్థిక విషయాల్లో మాత్రం పై సూత్రం వర్తించదు. ఎందుకంటే దుష్టుడు ఎన్నటికీ తత్వజ్ఞానాన్ని పొందలేడు. కాబట్టి ఒక వ్యక్తి ఆప్తుడన్నప్పుడు అతను స్వార్థరహితుడా కాదా, పవిత్రుడా కాడా, జితేంద్రియుడా కాదా అని అతని మాటలు ఇంతవరకు లభించిన విజ్ఞానానికి అనుగుణంగా ఉన్నాయా లేవా అన్న విషయాలను మనం ముందుగా నిశ్చయం చేసుకోవాలి. ఎలాంటి నూతన ధర్మమైనా సనాతన ధర్మానికి విరుద్ధంగా ఉండక దానికి అనుగుణంగా ఉంటుంది. ఆ నూతన ధర్మం పరీక్షలో నిలబడే వీలు కలిగి ఉండాలి. ఒక వ్యక్తి నేనొక దివ్య దృశ్యాన్ని చూశాను అని నాతో అంటాడనుకోండి, కానీ ఆ దృశ్యం చూసేందుకు నీకు అర్హత లేదు అని అంటే మాత్రం అతని మాటలు నేను నమ్మను. ఎవరైనా సరే ఆ దృశ్యాన్ని స్వయంగా చూడగలగాలి.